హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది 8th క్లాస్ మ్యాథమెటిక్స్లో 5th చాప్టర్ అయిన స్క్వయర్స్ అండ్ స్క్వేర్ రూట్స్. ఇందులో ఎక్సర్సైజ్ 5.4లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేయబోతాను. అయితే అంతకన్నా ముందు మీకు చెప్పవలసింది ఏమంటే, మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య అకాడమీ. మన ఛానల్లో ప్రెజెంట్ ఇప్పుడు 8th క్లాస్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. రాబోయే రోజుల్లో అంటే ఫ్యూచర్లో 9th 10th క్లాస్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. అవన్నీ మీకు మెసేజ్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ చాప్టర్లో చాలా వీడియోస్ చేయడం జరిగింది, అవన్నీ మీరు చూడొద్దా? సో అవి చూడటానికి నేనేం చేశానంటే, మీరు చూస్తున్న ఈ వీడియోలో రైట్ సైడు టాప్లో 8th క్లాస్ 5th చాప్టర్ అనే పేరు కనిపిస్తుంది. ఆ పేరుని కానీ క్లిక్ చేస్తే, అంటే టచ్ చేస్తే, మీరు ఈ చాప్టర్లో ఉన్న ఫస్ట్ వీడియోకి వెళ్తారు. సో అక్కడి నుండి అన్ని వీడియోస్ ఆర్డర్లో ప్లే చేస్తుంది. అంటే ఈ చాప్టర్లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ని మీరు చూడవచ్చు. ఓకేనా? సో ఇవన్నీ మీరు చేయాలంటే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు మెసేజ్లో వస్తుంది. వెతకవలసిన ఇబ్బంది లేకుండా షార్ట్కట్లో నా వీడియోస్ ఉంటాయి. ఓకేనా? సో ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో ఎక్సర్సైజ్ 5.4లో థర్డ్ ప్రాబ్లం అనమాట. క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చాడు? ఫైండ్ ది స్క్వేర్ రూట్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్. సో ఇది డెసిమల్ నెంబర్స్, మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్స్లో చూసాం. అయినా పర్లేదు, దీనిలో మొత్తం 5 ఉన్నాయి ప్రాబ్లమ్స్. 3 నేను చెప్తాను, 2 ప్రాబ్లమ్స్ మీరు చేయండి. ఓకేనా? సో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు? 7.29. సో 7.29. ఇందులో లాస్ట్ డిజిట్ ఒక పేరు, ఇదొక పేరు. ఓకేనా? సో ఇంకా నార్మల్ మెథడ్ ఏం చేస్తాం? ఫస్ట్ది ఏముంది? 7 ఉంది. సో 7 అంటే దీనికన్నా బిగ్గెస్ట్ అంటే 9, అంటే 3 స్క్వేర్ అనమాట. సో 3 స్క్వేర్ కన్నా ముందు ఏముంది? 2 స్క్వేర్, అదెంత? 4. సో ఇప్పుడు ఈ 2 స్క్వేర్ని యూజ్ చేసుకుంటాం. 2 స్క్వేర్ని యూజ్ చేస్తే 2 2s ఆర్ కదా, కాబట్టి ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2, 2 2s ఆర్ 4. సబ్ట్రాక్షన్ చేస్తే 3. ఇప్పుడు ఈ పాయింట్ తర్వాత ఉండే నెంబర్స్ డౌన్ చేయాలి, కాబట్టి ఈ పాయింట్ని ఏం చేస్తాము? ఈ 2కి ఇచ్చేస్తాం. పాయింట్ 2కి ఇచ్చేసి ఈ 29 కిందకి డౌన్ చేసుకుంటాం. డౌన్ చేసుకొని ఇక్కడ 2 ఉంది కదా, 2ని 2 టైమ్స్ చేస్తాం. ఎంత అవుతుంది? 4 అవుతుంది. అంతేనా? ఇప్పుడు ఈ 4 నుంచి నెంబర్స్ మనం స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ 4th. అయితే మీకు ఇంతకుముందు వీడియోస్లో చెప్పా, ఇది స్క్వేర్ రూట్ అంటే పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి లాస్ట్ డిజిట్ని ఐడెంటిఫై చేసుకుంటాం. లాస్ట్లో ఎంత ఉంది? 9 ఉంది. 9 అంటే 3 స్క్వేర్ 9, 7 స్క్వేర్ 49. సో ఉంటే 43 ఉండాలి లేదా 47 ఉండాలి, అంతే చాయిస్. 4 ఎందుకో ఇక్కడ ఉంది. 3 వచ్చి ఈ 2, ఒకటి 3 ఒకటి 7. ఫస్ట్ 3తో చూద్దాం. 3 3s ఆర్ 9, 3 4s ఆర్ 12. సో దీనికన్నా చిన్నది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఇది దేంతో మల్టిప్లై చేయాలి? 7తో చేయాలి. అంటే ఈ 2 సేమ్ నెంబర్ ఉండాలి. 7 7s ఆర్ 49, 7 4s ఆర్ 28, ఇది ఒక 4 32. మ్యాచ్ అయిందా? చూడండి, మ్యాచ్ అయింది. ఇక్కడ ఉండే నెంబర్ ఇక్కడ ఉంది. సో ఎంత? ఇక్కడ 7 రావాలి, ఇక్కడ 7 రావాలి. సో 329. సబ్ట్రాక్షన్ చేస్తే 0 రిమైండర్ అయింది కాబట్టి పర్ఫెక్ట్ స్క్వేర్. సో రూట్ ఆఫ్ 7 to 9 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? ఈ డివిజన్కి పైన ఎంత ఉంది? 2.7. ఇది ఆన్సర్. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇప్పుడు ఇదే మరి ఆ ప్రాబ్లమ్ని చేద్దాం. ఏం తేడా ఈ రెండింటికి చూశారంటే, ఇక్కడ 3 డిజిట్స్ ఉంటే ఇందులో 4 డిజిట్స్ ఉంది, అంతే తేడా, ఇంకేం లే. యాజ్ ఇట్ ఈస్ ఈ స్టెప్స్ సేమ్. సో ఈ 2 పేరు, ఈ 2 పేరు. సో ఇక్కడ ఏం చేసాము? ఫస్ట్ పేరుని తీసుకున్నాం. ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ పేరు ఎంత? 51. 51 కన్నా బిగ్గెస్ట్ స్క్వేర్ ఏమి? 64 వస్తుంది. 64 దేని స్క్వేర్? 8 స్క్వేర్. సో దాని ప్రీవియస్ ఏమి? 7 స్క్వేర్.
అంటే 14. స్మాలెస్ట్ వచ్చింది కదా, సో 7ని యూజ్ చేయొచ్చు. దేన్ని యూజ్ చేస్తాం? 7ని. సో ఇక్కడ 7 7 7 14. సబ్ట్రాక్షన్ చేస్తే 2. సో పాయింట్ తర్వాత ఉండేది రావాలి అంటే పాయింట్ ఇక్కడికి పంపించేస్తాం. 84 ఇక్కడికి తెచ్చుకుందాం. ఇప్పుడు ఏమి ఈ 47 ఉంది కదా, ఆ 7ని డబుల్ చేస్తాం. అంటే 7ని డబుల్ చేస్తే ఎంత? 14. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన పని. ఏమిది? 14 పర్ఫెక్ట్. అవునా? ఈ నెంబరు పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ కాబట్టి లాస్ట్ డిజిట్ ఏముంది? 4 ఉంది. అంటే ఉంటే 2 స్క్వేర్ లేదా 8 స్క్వేర్ అంటే 64. అప్పుడు మాత్రమే 4 వస్తుంది. సో ఫస్ట్ 2 పెట్టి చూద్దాం. 2 2s are 4, 2 4s are 8, 2 1s are 2, 284. సో ఈక్వల్గా వచ్చింది, మ్యాచ్ అయింది. కాబట్టి ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2, 284. రిమైండర్ ఎంత? 0. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 51.84 ఈజ్ ఈక్వల్ టు 7.2. ఇది ఆన్సర్. ఈ డివిజన్లో పైన ఉండేది స్క్వేర్ రూట్. ఓకేనా? చూడండి ఎంత సింపుల్గా వచ్చేసిందో. ఈ 2 ఫస్ట్ రాసుకోండి. ఇంకో ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ 4th రోమన్ అనమాట. అంటే థర్డ్ ప్రాబ్లంలో 4th రోమన్ ఏమిచ్చాడు? 42.25. ఏం చెప్పాను? 2 2గా పేరు, ఇదొక పేరు, ఇదొక పేరు. ఇప్పుడు 42 గురించి చూడాలి. 42 కదా ఫస్ట్ పేరు. 42 కన్నా బిగ్గెస్ట్ నెంబర్ ఏమొస్తుంది స్క్వేర్స్లో? 49 వస్తుంది. అది దేని స్క్వేరు? 7 స్క్వేర్. సో 7 స్క్వేర్ కన్నా ముందు ఉండేది ఏంటి? 6 స్క్వేర్. దాని వాల్యూ వచ్చి 36. సో దీనికన్నా చిన్నదే ఇది. సో ఇది యూజ్ చేసుకోవచ్చు. ఏమొస్తుంది ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక 6 6 36. 6 6 36. సబ్ట్రాక్షన్ చేస్తే 6. ఇప్పుడు ఈ పాయింట్ తర్వాత ఉండే నెంబర్స్ కావాలి కాబట్టి ముందు ఏం చేస్తాం? ఈ పాయింట్ని దీనికి ఇచ్చేస్తాం. పాయింట్ ఇక్కడికి పంపించేసి 25 తెచ్చుకుంటాం. ఇక్కడ ఉన్న 6ని దేంతో మల్టిప్లై చేయాలి? 2తో. 2తో మల్టిప్లై చేసామనుకోండి ఏమవుతుంది? 12 అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఇంతసేపు అన్న 2 చాయిస్లు, కానీ ఇక్కడ ఒకే చాయిస్. లాస్ట్ డిజిట్ 5 ఉంది అంటే ఖచ్చితంగా అది 5. ఇంక వేరే చాయిసే లేదు, 5 స్క్వేరే ఉంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఏముంటుందంటే 5, ఇక్కడ 5, ఇక్కడ 5. మీకు అంతగా డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. 125 × 5, 5 5s are 25, 5 2s are 10, 10 + 1 12. సో 1 2, 5 1s are 5, 5 + 1 6. చూడండి మ్యాచ్ అయిపోయింది. సో 5తో ఉండే అడ్వాంటేజ్ చాలా ఉంటాయి, 5తో కానీ 0తో కానీ. రిమైండర్ ఎంత? 0. సో రిమైండర్ 0 వచ్చింది కాబట్టి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ ఇది. ఏంటది? 42.25. ఎంత వాల్యూ? ఈ డివిజన్కి పైన ఎంత ఉంది? 6.5. మరి దీనికి ఒక షార్ట్ కట్ కూడా ఉంది చూడండి. అయితే దీనికి రూట్ ఆఫ్ కనుక్కునేది కొంచెం ఈ ప్రాసెస్లోనే కనుక్కోండి మీరు, కానీ స్క్వేర్ కనుక్కునే దానికి మాత్రం ఈజీగా ఉంటుంది. 6.5కి స్క్వేర్ కనుక్కోమన్నాడే అనుకోండి. సో లాస్ట్ డిజిట్ ఏముంది? 5 అంటే 25. దాని ముందర ఎంత ఉంది? 6. 6 తర్వాత నెంబర్ ఏమి? 7. 6 7s are 42. ఇక్కడ ఒక డిజిట్ స్క్వేర్ కాబట్టి 2 డిజిట్స్కి ముందు పాయింట్. ఇది స్క్వేర్స్కి ఈజీగా కనుక్కునేయచ్చు. స్క్వేర్ రూట్ కనుక్కునేటప్పుడు మాత్రం కన్ఫ్యూజ్ వద్దు, ఈ మెథడ్లో వెళ్ళిపోండి. ఓకేనా? ఈ మెథడ్ ఓన్లీ స్క్వేర్స్కి, అది కూడా నేర్చుకోవడానికి. అంతేకాని ఎగ్జామ్లో ఈ మెథడ్లో రాశారంటే మార్కులు పడవు. సబ్జెక్ట్ నాలెడ్జ్ కోసం మాత్రమే ఇది. ఓకేనా? సో నీట్గా ఇది రాసుకోండి. నెక్స్ట్ 4th ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 4th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది లీస్ట్ నెంబర్ which must be subtracted from each of the following numbers so as to get a perfect square. Also find the square root of the perfect square obtained. సో ఇక్కడ ఏం చెప్పాడు? సబ్ట్రాక్షన్ చేయమన్నాడు.
ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లం చేశాం మనం. ఎగ్జాంపుల్ 10 కానీ చూశారంటే సేమ్ ఇదే మోడల్ అనమాట. అయినా పర్లేదు, మనం దీనిలో చేద్దాము. దీనిలో మొత్తం ఎన్ని 5 ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను 3 చెప్తాను, 2 మీరు చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం ఏమేమి తీసుకున్నామంటే ఫస్ట్ 1, థర్డ్ 1. ఎందుకు ఫస్ట్ థర్డ్ తీసుకున్నామంటే రెండిట్లోనూ 0 ఉంది. ఒక దానిలో చివరిలో ఉంటే ఇంకో దానిలో మధ్యలో ఉంది. ఓకేనా? సో ఫస్ట్ ఏం చేయాలి, ఇచ్చిన నెంబర్ని రాసుకుంటాం. 402, 02 ఒక పేరు, 4 ఒక పేరు. ఇప్పుడు 4 అంటే 2 స్క్వేర్ మనకి పర్ఫెక్ట్గా తెలుసు. 4 అంటే 2 స్క్వేర్ తెలుసు కదా, కాబట్టి 2 2s are 4. సో సబ్ట్రాక్షన్ చేస్తే 0. ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఈ 2 అలాగే దించుకునేస్తాం. అంటే 0 2 రెండు దించుకోవాలి. దించుకున్న తర్వాత ఇక్కడ ఉండే నెంబర్ని డబుల్ చేస్తాం. డబుల్ చేస్తే అంతా 4. 4 తర్వాత 4 పక్కన ఒక డిజిట్ పెట్టాలి, ఖచ్చితంగా పెట్టాలి. అయితే ఇక్కడ ఎంత ఉంది, 2 ఉంది. 4 పక్కన 1 పెట్టామనుకోండి, 4 1 అంటే 41 ఇంటూ 1 అంటే 41 వస్తుంది. కానీ ఇది చిన్నది కదా, సో ఏం చేయాలి, 1 కన్నా చిన్నది ఏంటి, 1 కన్నా స్మాలెస్ట్ 0 అంటే 40 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0. 0 2 కన్నా చిన్నది కదా. ఓకేనా? చెయ్యాలి మనం ఖచ్చితంగా. ఈ 2ని రిమైండర్ అని చూపకూడదు. రిమైండర్ అని చూపాలంటే సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చే నెంబరే రిమైండర్. ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ చేస్తే రాలేదు. 2 ఏం చేస్తే వచ్చింది, పైన ఉన్న నెంబర్ని కిందకి డ్రాప్ చేసుకుంటే వచ్చింది, కాబట్టి అది రిమైండర్ కాదు. సో ఇక్కడ ఏమి 0 పెట్టుకుంటాం, ఇక్కడ 0 ఇక్కడ 0 ఎంత వస్తుంది, 0. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొచ్చింది, 2 వచ్చింది, కాబట్టి ఇది పర్ఫెక్ట్ రూట్ కాదు. ఏం చేయాలి, ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి. నౌ వి సబ్ట్రాక్ట్ సబ్ట్రాక్ట్ 2, రిమైండర్ అదే కదా 2నే. ఫ్రమ్ ఎక్కడి నుండి, క్వశ్చన్లో ఏమొచ్చాడు 402. దెన్ ఇట్ బికమ్ పర్ఫెక్ట్ స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఏం చేస్తాము, 402 మైనస్ 2 ఎంత అవుతుంది, 400. సో రూట్ ఆఫ్ 400 అంటే ఎంత, డివిజన్లో పైన ఉండేది ఎంత, 20. అదే ఆన్సర్. అయిపోయింది. చూడండి ఎంత సింపుల్. జస్ట్ ఇంతకుముందు రోమన్ 3లో ఉండే ప్రాబ్లంకి దీనికి ఏం తేడా అంటే ఈ స్టెప్. అక్కడ రిమైండర్ 0 వచ్చింది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. ఇక్కడ రిమైండర్ 2 వచ్చింది, ఆ 2ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఎందుకు సబ్ట్రాక్ట్ చేయాలి, వాడే చెప్పాడు సబ్ట్రాక్షన్ అని, అందువల్ల. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏమి క్వశ్చను, 3250. ఇప్పుడు ఈ రెండు ఒక పేరు, 50 ఒక పేరు, 32 ఒక పేరు. సో మనం ఏం తీసుకోవాలి, ఫస్ట్ 32 తీసుకోవాలి. 32 కన్నా బిగ్గెస్ట్ అంటే 49. 49 దేని స్క్వేరు, 7 స్క్వేర్. సో 7 స్క్వేర్ కన్నా ముందు ఉండేదేమి, 6 స్క్వేర్, 36. చూడండి 32 కన్నా 36 పెద్దది కాబట్టి 36 తీసుకోకూడదు. దానికన్నా ముందు ఉండేదేమి 5 స్క్వేర్ తీసుకుంటాం, 25. ఎందుకు ఇలా చెప్పాను అంటే మీరు మామూలుగా 30 అనగానే దానికన్నా బిగ్గెస్ట్ 49 అదే వచ్చేస్తుంది మైండ్లో, కాబట్టి 49 వేసేస్తాం. దానికన్నా ముందు 6 స్క్వేర్ 36 తీసుకుంటాం. ఎప్పుడైతే 36 తీసుకుంటామో అప్పుడు గమనించాలి, దీనికన్నా ఈ 32 కన్నా 36 స్మాలెస్టా కాదా, కాదు కాబట్టి దానికి ప్రీవియస్ది తీసుకుంటాం. ఏమి 5 స్క్వేర్. 5 స్క్వేర్ తీసుకుంటే 25. ఇప్పుడు స్మాలెస్ట్. సో ఇక్కడ 5 ఇక్కడ 5 ఎంత, 25. ఎందుకంటే ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయగలగాలి, అలాంటి నెంబర్ కావాలి. అది ఎప్పుడు జరుగుద్ది అంటే చిన్న నెంబర్ అంటే స్మాలెస్ట్ నెంబర్ అయితేనే మనం సబ్ట్రాక్షన్ చేయగలం. సార్ నెగిటివ్ సింబల్ పెట్టుకోవచ్చు కదా అని అనొచ్చు. డివిజన్లో స్క్వేర్ రూట్లో నెగిటివ్ సింబల్ పెట్టుకొని చేయకూడదు. సో సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత, 7. సో ఏం చేస్తాము, 2 నెంబర్స్ అలాగే డ్రాప్ చేసుకుంటాం, ఎంత 50. సో ఇక్కడ ఉండే 5ని దేంతో మల్టిప్లై చేస్తాము, 2తో చేస్తే 10 వచ్చింది.
సో 10 పక్కన ఒక నెంబర్ కావాలి. సో ఫస్ట్ వెళ్ళిపోయేది మీరేంటో తెలుసా, ఇక్కడ లాస్ట్ డిజిట్ 0 ఉంది కదా. సో 0 ఎప్పుడు వస్తుంది, 10 స్క్వేర్లో వస్తుంది, 0 తెచ్చిపెట్టేస్తాం. తప్పు, అలా చేయకూడదు. ఎందుకు చేయకూడదంటే ఇక్కడ సబ్ట్రాక్ట్ అన్నాడు, అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అని వాడు చెప్పలేదు. సో పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఆ రూల్ ఫాలో అవుతాం. ఇప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి ఆ రూల్కి వెళ్ళకూడదు, 1 నుంచే స్టార్ట్ చేసుకోవాలి. సార్ ఎందుకు మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయకూడదు అనే డౌట్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ 0 ఉంది కదా, అందువల్ల 0 నుంచి ఎందుకు స్టార్ట్ చేయకూడదంటే ఈ 10 కన్నా ఈ 750 స్మాలెస్టా బిగ్గెస్ట్ కాబట్టి 1తో స్టార్ట్ చేస్తాం. అదే ఇక్కడైతే ఈ 40 కన్నా 2 అనేది అంటే 4 కన్నా 0 పెట్టకముందు 4 కదా ఉండింది, 4 కన్నా 2 అనేది చిన్నది అంటే స్మాలెస్ట్ కాబట్టి 0ని యూజ్ చేసాం. కానీ ఇక్కడ ఏమి బిగ్గెస్ట్ కాబట్టి 1 యూజ్ చేసుకుంటాం. ఎంత ఇక్కడ 10 తర్వాత 1 పెట్టుకుంటాం, 1తో మల్టిప్లై 101 స్మాలెస్ట్. సో 102 × 2 ఎంత, 2 2s are 4, 2 0s are 0, 2 1s are 2. మరీ తక్కువగా ఉంది, నేను డైరెక్ట్ 5కి వెళ్ళిపోతాం. 5కి వెళ్ళిపోవచ్చు, మన ఇష్టం, ఎలాగన్నా చేయొచ్చు. 5తో చేస్తే 5 5s are 25, 2 5, 5 0s are 0, 0 + 2 2, 5 1s are 5. ఇప్పటికీ చిన్నదిగానే ఉంది. సో 6తో చేద్దాం, 6తో 6 6s are 36, 6 0s are 0 + 3 అంటే 3, 6 1s are 6. ఇంకా చిన్నదే, ఇంకోసారి కూడా ట్రై చేద్దాం 7తో. 7 7s are 49, 4 9, 7 0s are 0 + 4 4, 7 1s are 7. చూడండి కరెక్ట్గా మ్యాచ్ అయింది, అంటే కొంచెం చిన్నది వచ్చింది. నెక్స్ట్ 1 డిఫరెన్స్ కాబట్టి యూజ్ చేసేయచ్చు. ఎంత 7, సో ఇక్కడ 7 ఇక్కడ 7, 749. సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత, 1. రిమైండర్ ఎంత వచ్చింది, 1 వచ్చింది కాబట్టి ఆ 1ని సబ్ట్రాక్ట్ చేస్తాం. సో ఇక్కడ స్టెప్ యాజ్ ఇట్ ఈస్ వస్తుంది. ఈ 2 బదులు 1 రాస్తాం, 402 బదులు ఏం రాయాలి, 3250 రాస్తాం. చూడండి, నౌ వి subtract 1 from 3215. Then we get, లేదా then it becomes, అట్ట కూడా రాయొచ్చు, then it becomes పర్ఫెక్ట్ స్క్వేర్. సో 3250 మైనస్ 1 చేస్తే ఎంత, 3249 వస్తుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 3249 ఈజ్ ఈక్వల్ టు, డివిజన్ పైన ఎంత ఉంది, 57. ఎవరికైనా సరే ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా అనే డౌట్ ఉంటే మీరేం చేస్తారు, 57 × 57 చేసి చూడండి. దాన్ని కానీ మల్టిప్లై చేస్తే ఖచ్చితంగా ఎంత వస్తుంది, 3249 వస్తుంది. ఇది రాదు, ఇదే వస్తుంది. ఎందుకో, స్క్వేర్ రూట్ దీనికి స్క్వేర్ రూట్, ఇది దేని స్క్వేర్ రూట్, దీనిది కాదు. ఓకేనా, రాసుకోండి ఈ 2. ఇంకో ప్రాబ్లం కూడా చేద్దాం. నెక్స్ట్ 5th రోమన్ ప్రాబ్లం. ఎందుకు ఈ ప్రాబ్లం తీసుకున్నానో మీకు తెలుసు, జీరోస్ ఉన్నాయి అందుకోసం. ఓకేనా, సో 4000 ఇదొక పేరు, ఇదొక పేరు. ఫస్ట్ పేరులో ఎంత ఉంది, 40 ఉంది. సో 40 కన్నా పెద్దదంటే ఈజీగా ఇప్పుడు చెప్పేయచ్చు, 49 అంటే 7 స్క్వేర్. 7 స్క్వేర్ కన్నా ముందు 6 స్క్వేర్, 6 స్క్వేర్ అంటే 36. సో దీనికన్నా ఇది స్మాలెస్ట్. ఓకే, ఫస్ట్ పాయింట్ ఓకే. ఇంకా కంటిన్యూ చేసుకుందాం. 6 6 36 సబ్ట్రాక్షన్ చేస్తే 4. ఇక్కడ 2 zeros ఉన్నాయి, జీరోస్ డౌన్. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపడి ఇది 20 స్క్వేర్ అనే జోలికి పోకూడదు. ఓకేనా, ఇక్కడ మనం డివిజన్ చేస్తాను, రూల్ పక్కాగా ఫాలో అవ్వాలి డివిజన్ మెథడ్కి.
సో 6ని డబుల్ చేయాలి, ఎంత 12. 6ని డబుల్ చేస్తే 12, ఈ 6 అనమాట. ఇప్పుడు ఈ 12 పక్కన నెంబర్స్ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఫస్ట్ 1తో చేస్తే 121, 2తో చేద్దాం. 2 2s are 4, 2 2s are 4, 2 1s are 2. సో నెక్స్ట్ చాయిస్ ఉంది 3తో. 3 3s are 9, 3 2s are 6, 3 1s are 3. సో చాయిస్ ఉంది అనుకుంటా, యాక్చువల్గా అయితే లేదు, ఎందుకంటే ఇది 400కి దగ్గరగా వచ్చేసింది. సో టాలీ అయిపోయింది. బట్ డౌట్ ఎవరికన్నా ఉంటే చేద్దాం. 124 into 4, 4 4s are 16, 1 6, 4 2s are 8, ఇది ఒక 1 9, 4 1s are 4. చూసారా, పెద్దది అయిపోయింది, బిగ్గెస్ట్ అయిపోయింది. సో అందువల్ల మనం స్మాలెస్ట్ తీసుకుంటాం. ఏం పెడితే వచ్చింది, అది 3 పెడితే వచ్చింది. సో ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 369. సబ్ట్రాక్షన్ చేస్తాం. 1 9లో 6 సబ్ట్రాక్ట్ అయితే 1 3, 9లో 6 సబ్ట్రాక్ట్ అయితే 3 31. ఇది రిమైండర్. సో రిమైండర్ ఇది వచ్చింది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాల్సిందంతా 31. సో ఏం రాస్తాం, నౌ వి subtract 31 from 4000, then it becomes perfect to square. So 4000 minus 31. ఇలా చేసేది మీకు తెలియకపోతే పక్కన వేసుకుందాం. 4031. 10లో 1 సపరేట్ అయితే 9, 9లో 3 సపరేట్ అయితే 6, ఇక్కడ ఒక 9, ఇది ఒక 3. సో ఎంత వచ్చింది, 3969 వచ్చింది. సో ఏమి స్క్వేర్ రూట్ ఆఫ్ 3969 వాల్యూ చూడండి, వాల్యూ అంతా ఈ డివిజన్కి పైన ఎంత ఉంది, 63. ఇది ఆన్సర్. డౌట్ ఉంటే ఏం చేయాలని చెప్పా, 63 into 63 చేసి చూడండి, ఒకసారి మీకే తెలిసిపోద్ది. ఇది కూడా నేనే చెప్పేయచ్చు, బట్ మీకు కొంచెం ప్రాక్టీస్ కావాలి, అందుకోసం. ఓకేనా, నీట్గా వేసుకోండి ప్రాబ్లం. వీడియో చూశారు కదా, ఇదే విధంగా మీకు ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అవన్నీ రావాలంటే మీరు ఏం చేసుకోవాలి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా క్లాస్ మీకు నచ్చుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.